హలో ఫ్రెండ్స్, ఇంజనీరింగ్ లాగానే ఇప్పుడు ఎంబీఏ పరిస్థితి కూడా అయోమయంలో తయారైంది. మొత్తం ఓవర్ హైప్డ్, ఓవర్ ప్రైజ్డ్, ఓవర్ క్రౌడెడ్. ఒకప్పుడు ఎంబీఏ అంటేనే ఒక గోల్డెన్ టికెట్, కానీ ఇప్పుడు ఇది జస్ట్ ఇంకొక డిగ్రీ మాత్రమే. అసలు మ్యాటర్ ఏంటంటే 2019 నుండి 2024 మధ్యలో ఇండియాలో ఆల్మోస్ట్ 220 ఎంబీఏ కాలేజెస్ మొత్తం క్లోజ్ అయిపోయాయి. ప్లేస్మెంట్స్ లేవు, క్రెడిబిలిటీ అయితే అసలుకే లేదు. స్టూడెంట్స్ కేమో డబ్బులు బొక్క, మిగిలిందంతా బ్రోకెన్ ప్రామిసెస్ మాత్రమే. నేను పెద్ద కాలేజ్ లో చదువుతా అనుకుంటే ఇదిగో ఈ రియాలిటీ చెక్ చేసుకోండి. హార్వర్డ్, ఎంఐటి, వార్టన్ ఇలాంటి టాప్ కాలేజెస్ లో కూడా దాదాపు 23% గ్రాడ్యుయేట్స్ కి డిగ్రీ చేతికి వచ్చిన వెంటనే జాబ్స్ అనేది రావట్లేదు. ఇది 2024 డేటా ప్రకారం. సో ఇది ఇండియా ప్రాబ్లం మాత్రమే కాదు, ఇది ఒక గ్లోబల్ క్రైసిస్ లా మారిపోయింది. లింక్డ్ ఇన్ ఇంకా నౌకరీలో ఎంబీఏ జాబ్స్ అనేవి 55% పడిపోయాయి. ఎందుకంటే కంపెనీస్ కి ఇప్పుడు కావాల్సింది కేవలం డిగ్రీస్ మాత్రమే కాదు, వాళ్లకు ప్రాబ్లమ్ సాల్వర్స్ కావాలి, రియల్ వరల్డ్ స్కిల్స్ ఉన్న బిల్డర్స్ కావాలి. ఫీజు ఏమో ఆకాశంలో ఉంటుంది, సాలరీస్ ఏమో పాతాళంలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2018 లో ఎంబీఏ కాస్ట్ వచ్చేసి 10 లక్షలు ఉంటే ఇప్పుడు అది 30 లక్షలు దాటింది. కానీ జీతానికి వస్తే అప్పుడు 40,000, ఇప్పుడు 50,000. రెండింటికి అస్సలు సెట్ అవ్వట్లేదు కదా. మరి ఎంబీఏ చేయడం వేస్టా అంటే ఇది వినండి. టైర్ 1 కాలేజ్ అయి ఉండాలి, అలమ్నై నెట్వర్క్ కావాలి అనుకుంటే మాత్రం ఇది వర్తే. లేకపోతే కనుక ఫ్రీలాన్సింగ్ మొదలు పెట్టండి, ఓన్ గా బిల్డ్ చేసుకోండి, ఫాస్ట్ గా నేర్చుకోండి. బయట ప్రపంచంలో మీ సిజిపిఏని ఎవరూ పట్టించుకోరు. వాళ్ళు అడిగే ప్రశ్న ఒక్కటి, నీకు పని వచ్చా, నువ్వు ఎగ్జిక్యూట్ చేయగలవా, నీకు స్కిల్స్ ఉన్నాయా. ఎందుకంటే ఏ రోజుకైనా సరే ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, డిగ్రీస్ కంటే స్కిల్సే ఇంపార్టెంట్ మనం బయట సర్వైవ్ అవ్వాలి అంటే కనుక.